అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్. అన్ని పార్లమెంటు స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ సభల్లో ఎండగడుతూనే కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ ఆరోపణలు చేసి దేశమంతా కొత్త చర్చకు తెరలేపారు. తెలంగాణలో 9 నుంచి 13 పార్లమెంటు స్థానాలు వస్తాయనే ధీమాతో ఉంది కాంగ్రెస్. తెలంగాణలో మోడీ వేవ్ లేదని గట్టిగా నమ్ముతోంది హస్తం పార్టీ. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎన్నికలైతే ముగిశాయి, మరి గెలుపుపై కాంగ్రెస్ అంచనాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికకు అత్యధిక స్థానాలు తమకే వస్తాయనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వివరించింది. ఎవరైతే పార్లమెంట్ స్థానాల్లో బలంగా లేని అభ్యర్థుల కంటే ఇతర పార్టీలో ఉన్న అభ్యర్థులను సైతం బలమైన అభ్యర్థులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటన చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాదిలో అత్యంత కీలకమైన రాష్ట్రం తెలంగాణ కావడంతో ఇక్కడ నుంచి అత్యధిక స్థానాలు ఢిల్లీకి ఇవ్వాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన అత్యధిక స్థానాలు గెలపడానికి ప్రచార వ్యూహాన్ని పార్టీ నేతలతో కలిసి పార్టీలో ఎలాంటి అసంతృప్తులు తెర మీదకి రాకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయనతో పాటు ఢిల్లీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలను ఎక్కడైతే పార్లమెంటు స్థానాల్లో బలంగా లేమో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతల సభల ద్వారా ప్రచారం చేయించగలిగితే ఈసారి పార్లమెంటు స్థానాలను గెలవడం ఈజీ అవుతుందని ఒక రాజకీయ వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. విస్తృతంగా అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కంటే కూడా అధికారంలో ఉన్న పార్టీ అత్యధిక సభలు నిర్వహించి తెలంగాణ ప్రజల్లో ఒక ధీమాను కల్పించే ఒక ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్పవచ్చు. ఇక ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే స్కీములు అమలు చేయండి 6 గ్యారంటీలను అమలు చేశారో ఆ సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు పదే చెప్పడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే దేశవ్యాప్తంగా కూడా ఇవే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచి కాబోతుంది, కేంద్రంలో అధికారం రావాలంటే పూర్తి స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాలని ఒక ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక బలంగా ఉన్న పార్టీల్లో జాతీయ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో బీజేపీని ఢీకొనడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను డమ్మీ చేసే ఒక ప్రయత్నం చేసింది. ఎక్కడ పోటీలో లేకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమ ఖాతాలో పడతాయని ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 16 స్థానాలు తమే గెలుస్తామని ఒక ధీమాలో ఉన్న ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్న నియోజకవర్గాల్లో పెద్దపల్లి, అదేవిధంగా జహీరాబాద్, మహబూబ్నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం దాదాపు ఈ 11 స్థానాల్లో ఈజీగా గెలుస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా ఒక 3 నియోజకవర్గాల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొందనే ఒక అంచనాతో ఉన్న నేపథ్యంలో దాదాపు 9 నుంచి 13 స్థానాలు రావడం ఖాయం అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లేని అనే అంశంపై ఇప్పటికే లెక్కలేసుకుంటున్న పరిస్థితి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కూడా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలు వస్తాయనే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల జరిగిన తీరును చూస్తే ఇక తమకు భవిష్యత్తులో ప్రత్యర్థి కేవలం బీజేపీ అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుంది ఫలితాలు వచ్చిన తర్వాత అనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సక్సెస్ఫుల్గా తన శత్రువుని పార్లమెంట్ ఎన్నికల్లో తుదముట్టించామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. అత్యధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలు తమ ఖాతాలో పడతాయనే ఒక ధీమా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందని చెప్పొచ్చు.